ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలింగ్ శాతం 81.79%. 2014 లెక్కల ప్రకారం చూసుకుంటే 8% పెరిగింది. 2019 లెక్కల ప్రకారం చూసుకుంటే 2% పైగా పెరిగింది. అంటే దీన్ని భారీ మార్పు అనుకోవాలా? ఏ పార్టీలో ఆశలు రేకెత్తిస్తుంది ఈ పెరిగిన శాతం? ఏ పార్టీని డీలా పడేలా చేస్తుంది? కారణాలేంటి ఈ స్థాయిలో భారీగా రావడం? మరొక విషయం ఏంటంటే ఇందులో గతంతో పోలిస్తే మహిళలు భారీ స్థాయిలో వచ్చి ఓటింగ్ వేశారు అనేది కూడా మరో లెక్క. దీని వెనక ఆంతర్యం ఏంటి? దీనికి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి రేపు ఫలితాల తర్వాత? అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒకసారిగా ఫస్ట్ చూసుకుంటే అంటే పోస్టల్ బ్యాలెట్తో కలిపి 1.2%తో కలిపి చూసుకుంటే అంటే 2019 చూసుకున్న ప్రకారం చూసుకున్న 2% అంటే చిన్న మార్పు అనుకోవాలా? ఒక ఊహించని అంత ఆషామాషి వ్యవహారం కాదు 2% అంటే అది పెరగడం అంటే ఇలా చూడాలి. అంటే 2014తో కంపేర్ చేసుకోవాలి. అంటే అప్పటితో పోల్చుకుంటే మొన్నటిసారి కసిగా ఓటేసినట్టే ఈ దఫా కూడా కసిగా ఓటేసినట్టు. అది ఆ రీత్యా చూసుకున్నప్పుడు కసిగా ఓటేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కసిగా ఓటేసే పరిస్థితి క్రిందసారి అధికార పక్షాన్ని దెబ్బతీసింది. ఈ దఫా కూడా అధికార పక్షాన్ని దెబ్బతీస్తుంది అన్నటువంటి తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది, కూటమి నమ్ముతోంది. ఎందుకని మహిళలు క్రిందసారి పెద్ద ఎత్తున తమకే ఓట్లు వేశారని చెప్పి వాళ్ళు భావించారు. ఎందుకంటే చివరిలో ఇచ్చినట్టు పసుపు కుంకుమ కావచ్చు, లేకపోతే గనక మళ్ళీ పెంచుతామని చెప్పినటువంటి అంశం కావచ్చు, ఇవన్నిటితో తమకు ఓట్లు వేశారని భావించింది. కానీ అదే మహిళలు రాత్రి తెల్లవారులు క్యూ లైన్లో నుంచి ఓట్లేసి రివర్స్లో వేశారు. ఈ ట్రిప్ అట్లాగే జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో వాళ్ళు ఉన్నారు అన్నటువంటిది వీళ్ళు భావించేది. బట్ ఎందుకు వ్యతిరేకతతో ఉన్నారు అన్నటువంటి జడ్జిమెంట్ లేదు. వాళ్ళకి వ్యతిరేకం అవ్వాలి అంటే తెలుగుదేశానికి అనుకూలం. తెలుగుదేశం వాళ్ళు ఏమను సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కానీ వాళ్ళు పైకి గంభీరంగా అంటున్నా అక్కడ లోపల కొత్తలాడుతుంది, గొబగొబలాడుతుంది. కొత్త అనకూడదు, గొబగొబలాడుతుంది. ఎందుకు అంటే వీళ్ళు అనుకునేది ఏంటంటే అంతమంది మహిళల పోలింగ్ జరగటం వెనకాల ఇంతకంటే జగన్ కంటే ఎక్కువ ఇస్తానన్నాడు కదా. చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు ఇచ్చిన దానికంటే జగన్ ఎక్కువ ఇస్తాడని మహిళలందరూ అటేశారు. ఇప్పుడు జగన్ కంటే బాబు ఎక్కువ ఇస్తానన్నారు కదా, కాబట్టి ఖచ్చితంగా విజయం తమదేనని చెప్పేసి నమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే మహిళలు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటారు అంటే వాళ్ళు 10,000 రూపాయలు లంసంగా అమౌంట్ వచ్చింది అని సంబరపడాల. రుణమాఫీ చేస్తే 1,00,000 రూపాయలు డబ్బులు వస్తాయి, కానీ 1,00,000 రూపాయలు పోయి 10,000 ఇవ్వడం ఏంటి అని లెక్కేసుకున్నాను. 0 వడ్డీ రుణాల కింద 5 ఏళ్లలో కలిపితే కనీసం 15-20 వేలు వస్తాయి. అదంతా తీసేసి 10,000 ఇవ్వడం ఏంటి అని లెక్కేసుకున్నారు కిందటిసారి. ఇప్పుడు అట్లాగే ఇక్కడున్న గ్రౌండ్ లెవెల్లో లెక్కల్లో కూడా చేయూత తీసేసి, అంటే ఇక్కడ చంద్రబాబు గారు చెప్పిన పథకాలు బాబు గారే ఇస్తారు కానీ జగన్ పథకాలు కొనసాగించడు కదా. ఆయన ఆ లెక్కను చూసుకున్నప్పుడు కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అట్లాగే చేయూత, వీటి లెక్కను చూసుకున్నప్పుడు వాళ్ళకి ఏడాదికి 25,000-30,000 రూపాయలు వస్తున్నాయి. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, ఒక్కొక్కళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్తున్నారు 1,500 రూపాయలు. ఇక్కడ మహిళల కాన్సెప్ట్లో ఒకటి ఉంటుంది, అందరికీ రావడం కాదు తనకి రావాలని కోరుకుంటుంటారు. ఇక్కడ ఎంతమంది ఉంటారని ఒక ఇంట్లో ఒక భార్య భర్త, బిడ్డలు మైనర్లే అయ్యి ఉంటారు, మేజర్ అయ్యి ఉంటారు కదా. మేజర్ అయితే పెళ్లి చేసి పంపిస్తారు కదా. ఎస్పెషల్ ఈ పథకాలు ఎక్కడ ఉంటాయి, పేదలకు సంబంధించిన పథకాలు. పేదల్లో 16 నుంచినే పెళ్లిళ్ళకి రెడీ అయిపోతారు. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 10% మాత్రమే పేదల్లో 18 దాటాక 25 లోపు ఇళ్లలో ఉండేవాళ్ళు ఒక 10% ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అసలు పెద్ద మనిషి అయినప్పటి నుంచినే పెళ్లిళ్ళ సంబంధాలు బిగించేసేస్తుంటారు. ఇప్పుడు చదువుల కారణంగా కొంత మార్పు వచ్చినా 25 దాకా కూర్చోబెట్టుకునేటటువంటి వాళ్ళు పేదవాళ్ళలో సాధారణంగా ఉంటారు. అప్పుడు ఇంట్లో ఎంతమందికి వస్తుందని. ఇక వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ అన్నటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అది చంద్రబాబు ఇస్తుంది నమ్ముతారా, జగన్ ఇస్తుంది నమ్ముతారా అన్నటువంటిది అక్కడ పాయింట్. ఇక్కడ ఈ రీత్యా చూసుకున్నప్పుడు మహిళలు చంద్రబాబు కంటే కూడా జగన్ పథకాల వలన బెనిఫిట్ గా ఉన్నారు. చంద్రబాబు ఇస్తానన్నాడు, గతంలో ఇస్తానని ఇవ్వాలి. ఆ రీత్యా చూసుకున్నప్పుడు వైసీపీకి ఫేవర్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతే చెప్పలేం. ఎందుకని, కరెంటు ఛార్జీలు వాళ్ళని చిరాకు తెప్పిస్తున్నాయి. పని మనుషుల దగ్గర నుంచి ఇంటికి జరిగే ప్రతి పనికి కూడా డబ్బులు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
సంపాదన ఇటు వస్తుందంటే కుడి చేత్తో వస్తే ఎడం చేత్తో వెళ్ళిపోతుంది. అవును. ఇది ఆగ్రహం ఉంది. ఆగ్రహం ఎవరి మీద వ్యక్తం చేయాలో తెలియలేదు ఇంతవరకు. అది ఈ ప్రభుత్వమే దీనికి అంతటికి బాధ్యత అంటూ తెలుగుదేశం పార్టీ బాగా వాళ్ళ మెదళ్ళలోకి తీసుకెళ్ళగలిగింది. అవును. ఆ కారణంగా వ్యతిరేకతలోకి వచ్చారా, అందువల్ల ఓటేశారా, ఇది సస్పెన్స్. అంటే జనరల్ గా అనాలిసిస్ చేస్తే అంటే ఎక్కువ మహిళల ఓట్ బ్యాంక్ పెరిగింది ఈ కారణం మీద బేస్ మీద చేసుకుని అనాలిసిస్ చేస్తే వీళ్ళు కంప్లీట్గా మహిళా శక్తి, సూపర్ 6 అందులో అన్ని మహిళలకు సంబంధించిన పథకాలే పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 5 ఏళ్ల పాటు మహిళలకు సంబంధించి ఎక్కువ బెనిఫిట్లు ఇచ్చారు. ఏ రూపంలో చూసుకున్నా ఇచ్చేసిన పథకాలని. అర్ధరాత్రి 12 వరకు లైన్లో నిలబడి మహిళలు ఓట్లు వేశారు అంటే తీసుకున్న దానికి కృతజ్ఞత, ఇవ్వబోయే దాని మీద ఆశ చూపించా అంటే ఏ రకంగా ఈ 2% మనం అనాలిసిస్ చేయొచ్చు? అదే దాన్ని చెప్తున్న ప్రో ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ. ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చి అది అవతల పార్టీకి అపోజిషన్కి ప్రో ఇన్కంబెన్సీ రావాలి. అంటే వీళ్ళకి యాంటీ ఇన్కంబెన్సీ వచ్చి వాళ్ళకి ప్రో అవ్వాలి. అంత స్థాయి మూడుందా అనేది డౌట్. ఎందుకంటే ఉమెన్ ఇప్పటికిప్పుడు జగన్ కంటే బాబు బెటరు అనుకోవాలంటే బాబు ఇంతకు ముందు ఈ పథకాలన్నీ ఇస్తూ ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా అంటే నమ్మచ్చు. బాబు చెప్పినది చెయ్యలా గతంలో. సరే, నా చిన్నప్పుడు ఎప్పుడో డ్వాక్రా గ్రూపులు ఆయన పెట్టానని చెప్పడం అంటే ఇప్పుడున్న డ్వాక్రా గ్రూపులకి చంద్రబాబుకి సంబంధం ఉండకపోవచ్చు బేసిక్ గా. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వచ్చినాయి, ఎవరు వచ్చినా నడుస్తున్నాయి. డ్వాక్రా గ్రూప్ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు ఇవాళ. కాబట్టి ఇవాళ ఏదో డ్వాక్రా గ్రూపులకి సృష్టికర్త చంద్రబాబు కాబట్టి అనుకుంటే ఆ తర్వాత 2004లో ఆయన ఓడిపోయారు. 99 ముందే డ్వాక్రా గ్రూపులు, వాజ్పేయి టైంలోనే డ్వాక్రా గ్రూపులు ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత అంటే పివి నరసింహారావు టైంలో ఆరంభించిన అంటే అనౌన్స్మెంట్ ఇచ్చిన ప్రారంభించినటువంటిది గ్రౌండ్ లెవెల్లో చంద్రబాబు వచ్చాకనే. కానీ ఆయనే ఓడిపోయారు. పొదుపు సిస్టమ్ ఇదంతా బిగిన్ చేసినటువంటి చంద్రబాబు. కాబట్టి మహిళల నమ్మకం విషయంలో ఎన్టీ రామారావుకు ఉందేమో కానీ చంద్రబాబుకి మహిళల నమ్మకం తక్కువ. 2014లో తొలిసారి నమ్మారు, ఎందుకంటే 10 సంవత్సరాల అధికారానికి దూరం అయ్యి ఉన్నారు, చేస్తానంటున్నాడు కదా అని చెప్పేసి. ఆ నమ్మకం వమ్మయింది. ఇప్పుడు వాళ్ళు అర్జెంటుగా మారిపోయి లేదు జగన్ కంటే బాబు ఎక్కువ ఇస్తానంటున్నాడు కాబట్టి అనుకోవడానికి నేను ఇందాక చెప్పిన లెక్క ప్రకారం బాబు ఇచ్చేది అంతకంటే తక్కువే అవుతాయి సరిగ్గా కౌంట్ వేసుకుంటే. ఎందుకంటే ఆయన ఏడాదికి ఇస్తున్న దాన్ని నెలవారికి ఇస్తానంటున్నాడు, అంతేగాని ఎక్కువ ఏం కావాలి. ఇప్పుడు జగన్ ఇస్తున్నటువంటి బల్క్ అమౌంట్ ఏకదం 18,000, ఏకదం 15,000 ఎట్లా వస్తున్నాయి. అదే చంద్రబాబు నాయుడు వచ్చాడు 1,500 తప్పించి ఇంకేముందని స్కీమ్ దాంట్లో. కాబట్టి అది కాకుండా గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు వాళ్ళకి 3,000 అనేది పెద్ద కౌంట్ కాదు నా దృష్టిలో. అంటే 3,000 రూపాయలు కదా గ్యాస్ బండలు, అది పెద్ద కౌంట్ అనుకోవట్లేదు నేను. 3 సిలిండర్లు అన్నట్టు. కాబట్టి మెయిన్ అయితే ఈ అమ్మ ఒడి ఎంతమందికి ఉంటే అంతమందికి ఆ విషయంలో కొంత ఇంపాక్ట్ చూపించవచ్చు. అయితే అది చంద్రబాబు ఇస్తారని నమ్ముతారా అనేది డౌట్. కానీ ఒకసారి 2019 కంపేర్ చేసుకుందాం, 2014 గురించి మాట్లాడుకుందాం. ఒక 2% అనేది భారీ పెంపుగా చూడాలా? 2% అనేది పెద్ద ప్రభుత్వాలని మార్చేసి భారీగా క్లీన్ స్వీపులు చేసేసి అంత ఎఫెక్ట్ ఉండదా? 2%లో 1.5% మాత్రం యాంటీ గవర్నమెంట్. ఈ 2% పెరిగింది దాంట్లో. ఎందుకు అంటే క్రిందసారి ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు 2.5 లక్షల మంది వేశారు, ఈ దఫా 4 లక్షల మంది వేశారు. అదే 1.5%. అంటే ఖచ్చితంగా యాంటీ గవర్నమెంట్ అనుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వేసిన ఓటు. అంటే వాళ్ళు కూడా కసితో బయటకు వచ్చేసారు. ఖచ్చితంగా అది యాంటీ ఇన్కంబెన్సీ. అది ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ. అంటే 1.5% అంతే. అందులో కూడా ఒక 0.5% అయితే ఉమెన్ నుంచి పాజిటివ్ ఓటింగ్, అధికార పార్టీకి పాజిటివ్ ఓటింగ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎన్నికలకు ముందు, పోలింగ్ ముందు బాగా ప్రభావం చూపించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరో కూడా తమ భూములు కోల్పోతామంటే ఈ రోజుల్లో అసలు ఎవరు ఒప్పుకోరు. పైగా దాని మీద జగన్ ఫోటో ఏంటి, ఇది ప్రతిపక్షానికి ఇది బాగా కలిసి వస్తుంది. అది కూడా పర్సంటేజ్ పెరగడానికి కారణం అనేది వాళ్ళ అనాలిసిస్. ఎలా చూడొచ్చు? అంటే ప్రశాంత్ కిషోర్ ప్లానింగ్ అది. యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ వీళ్ళకి గైడెన్స్ ఇస్తూ వచ్చారు. జగన్ మీద ఉన్నటువంటి పాజిటివ్ వేవ్ పల్లెల్లో ఉంది, ఆ పల్లెల్లో ఉన్నటువంటి చెడగొట్టకపోతే కష్టమని చెప్పారు. ఆ జగన్కి వచ్చేటప్పటికి ప్రో యాక్టివ్ ఎజెండా చెప్పాడు నవరత్నాలు. చంద్రబాబుకి వచ్చేటప్పటికి యాంటీ జగన్ కోసం అదొక స్కెచ్ చెప్పాడు అనమాట. అందులో నుంచి వచ్చిందే ఇది. అయితే అది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది? ఖచ్చితంగా ఇంపాక్ట్ అయింది. ఎందుకంటే మొన్న ఒక సినిమా ఏం చెప్పారు నాకు, వాళ్ళ దగ్గర పనిచేసే వంట మనిషి
అకస్మాత్తుగా రేపు పొద్దున్న నేను వెళ్ళాలండి సెలవు అన్నాడట. ఉమ్, ఏమయ్యా నువ్వు వెళ్ళి ఎందుకు వెళ్తున్నావు అంటే ఓటేయడానికి అన్నాడట. ఉమ్, నువ్వు వెళ్ళి మీ ఊరు వెళ్ళి అతను ఎక్కడో శ్రీకాకుళం దగ్గర ఎక్కడోనంట, ఉమ్, హైదరాబాద్ నుంచి నువ్వు శ్రీకాకుళం వెళ్ళి రేపు ఓటేస్తానికి ఓ రోజంతా సరిపోద్ది, ఉమ్, ఏమి ఇస్తారు వాళ్ళు, ఉమ్, 2000 ఇస్తారా, నేను 10,000 ఇస్తాలే, నువ్వు ఉండన్నారట. ఉమ్, 2000 వాళ్ళు ఇచ్చేది అంతే కదా, ఓటుకి 10,000 ఇస్తానంటే ఆ డబ్బులు ఎట్టగింటి ఇచ్చేస్తారు సార్, డబ్బులు వచ్చేస్తాయి. అవును. ఉమ్, ఎందుకు నీకు అంత ఎందుకు పట్టుబడుతున్నావు అంటే బాగా టెన్షన్తో ఉన్నాడు. ఉమ్, ఏంటంటే నా భూమి కోల్పోతాను సార్ నేను వెళ్ళకపోతే గనక, ఉమ్, జగన్ వచ్చేసాడంటే గనక నా భూమి పోతుంది సార్ అన్నాడట. అవును. ఉమ్, అంతగా భయపడిపోయారు భూమి ఉన్నటువంటి వాళ్ళు. అవును. కాబట్టి ఆ భయాన్ని కల్పించారు. అంటే ప్రతిపక్షం నిజంగా మీరు చెప్పినట్టు ప్రజల్లో అది బాగా మైండ్లోకి చొచ్చుకెళ్ళేలా చేసింది. దాన్ని డిఫెన్స్ చేసుకోవడంలో కంప్లీట్గా వైఫల్యం చెందిందా వైసీపీ? అంటే ఎప్పుడైనా డిఫెండ్ చేసుకోవడం ఎప్పుడు కష్టమేనండి, ఏ ఇష్యూలోనైనా. ఎవడైనా అఫెన్సివ్ అటాక్ సులభం. ఇప్పుడు అంటే ఒక రాంగ్ స్టెప్ వేసేయడం వల్ల ముందుగా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి దాని మీద ఈయన బొమ్మ వేసేసి వాళ్ళకి ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇచ్చేయడం వల్ల వీళ్ళు సరైన టైంలో దాన్ని చెప్పుకోలేకపోయారా అర్థమయ్యేలాగా? అసలు దానికి దీనికి సంబంధమే లేదు. అతను బొమ్మ వేసింది ఏంటంటే పట్టా ఇచ్చినటువంటి ఇళ్ళకి, ఏది ఉచిత ఇళ్ళు ఇచ్చారు కదా వాటికి సంబంధించి, వీటికి కాదు అది ఇచ్చింది. అసలు ఇది ఇంతవరకు అమల్లోకి రాలా. అమల్లోకి రాకుండా అసలు ఎట్టిస్తాడు బొమ్మేసి? అది చూపెట్టి ఇది నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. పట్టాల మీద ఉన్నటువంటి ఫోటోని చూపెట్టి ఇది చెప్పడంలో సక్సెస్ అయ్యారు. రెండవది ఏంటంటే ఈ రీసర్వే చేసినప్పుడు రాళ్ళు వేసుకోవాల్సి వచ్చింది ఎవరికి. ఆ రాళ్ల దగ్గర ఒక చీటింగ్ జరిగింది. మనకి 500 రూపాయలు 300 రూపాయలకి మనకి రాళ్ళు దొరుకుతుంటే లేదు వాళ్ళు చెప్పిన రాళ్లే కొనాలని చెప్పారు. అది గ్రౌండ్ లెవెల్ కాంట్రాక్టర్ల చీటింగ్ అనమాట. అవి ఏంటి అంటే జగన్ పేరుతో గాని జగన్ బొమ్మతో గాని ఉన్నాయి. అది తీవ్ర వ్యతిరేకత వచ్చింది పల్లె ప్రాంతం. ఆయన ఎవడు అంటే వీళ్ళు ఏమి దాన్ని జస్టిఫికేషన్ చేశారంటే ఇది 100 ఏళ్ల తర్వాత జరుగుతున్నది కదా, చరిత్రలో నిలబడిపోవడం కోసం అని. అందుకని అది నువ్వు చరిత్రలో నిలబడాలంటే నీ స్తూపం పెట్టుకో, నీ గురించి నువ్వు నీ కొంప దగ్గర పెట్టుకో. నా ఇంటి మీద ఇప్పుడు చరిత్రలో ఆ రోజు రాసినటువంటి బాబర్లు అక్బర్ల పేర్లే తీసేద్దాం అనుకున్నాను. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి పేరు నా ఇంటి చరిత్రలో రాస్తానని నేను ఎందుకు ఒప్పుకుంటాను? అంతే కదా. ఇది సహజంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అయితే భూమి యజమానులు ఎంతమంది, రెండవది ఇది ఎంతమందిని టచ్ చేస్తుంది. సగటు ఏది ఒక పల్లె ప్రాంతానికి సంబంధించిన అది ఆ బొమ్మ వేయడం చిరాకు పడతాడు ఖచ్చితంగా, నో డౌట్. కానీ తన భూమి ఎవడో లాక్కుంటాడని నమ్మరు. ఏదో భూమి లాక్కుని తెల్ల కాగితాలు ఇస్తారు, అవి ఎవడో నమ్మరు. అవి నమ్మరు, అవి వాళ్ళకి తెలుసు అది ఎట్లా ఉంటుంది అనేది. నా భూమి ఏనా కొడుకు వచ్చి తీసుకుంటాడు అంటారు. కాబట్టి అది నమ్మరు. అదేదన్నా గనక ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడన్నా చేసి ఉంటే అట్లాగా అది కాస్త ఎక్స్పోజ్ అయ్యి ఉండేది. అట్లా జరగల. అంటే తెలుగుదేశం సింపథైజర్ నమ్ముతాడు, జనసేన సింపథైజర్ నమ్ముతాడు, వైసీపీ సింపథైజర్ నమ్మి అటుకెళ్ళడు. కాకపోతే వైసీపీ సింపథైజర్ కూడా ఈ బొమ్మ విషయంలో మాత్రం చిరాకు పడ్డాడు. రాజకీయంగా వీళ్ళకి వాడుకోవడానికి అయితే ఒక మెయిన్ ఆయుధం అయ్యింది, ఒక అస్త్రం అయ్యింది. అంటే ప్రచారపు దురద తెచ్చిన సమస్య అది. అసలు ఏ ఎదవండి బాబు, పట్టాదారు పాస్ పుస్తకాల మీదన ప్రభుత్వపు లోగో ఉండాలి కానీ ముఖ్యమంత్రులు లేకపోతే ప్రధానమంత్రులు ఇలా బొమ్మలు పెడతారా? కామన్ సెన్స్ ఉండాలి కదా. అదే చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇదేలా సరే, ఎన్టీఆర్ అయినా రాజశేఖర రెడ్డి ఎవరైనా సరే, అసలు అది ఆస్తి కదా. నువ్వు అంతకైతే గనక పైన ఇచ్చే కవర్ ఏదైనా కవర్ లో పెట్టిస్తావు కదా. ఇప్పుడు డబ్బులు పెడుతున్నారు, పెన్షన్ డబ్బులు కవర్ లో పెట్టిస్తున్నారు. కవర్ మీద బొమ్మ వేసుకున్నావు అంటే ఒక అర్థం ఉంది. కానీ డైరెక్ట్ గా పట్టా మీద బొమ్మ ఏంది చండాలంగా? అవును, అది తప్పు కదా. ఒక రకంగా సూపర్ 6 వర్కౌట్ అయింది అని అనుకోవచ్చా వీళ్ళకి? ఈ 2% పెరిగి బయట రావడం, మహిళలు తీసుకురావడం. అది 1.5% వాళ్ళదే అయిపోయింది కాబట్టి ఇంకా అంతకు మించి లేదు. అయితే మహిళలు ప్రతి చోట 5,000 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి ప్రతి నియోజకవర్గంలో పురుషులతో కంపేర్ చేస్తే. అది నాకు అనిపిస్తున్నంత వరకు మాత్రం అది ప్రో ఇన్కంబెన్సీనే ఉండొచ్చు కానీ యాంటీ అనుకోవట్లా నేను. అంటే జగన్ మీద ద్వేషంతో వేశారనుకోవట్లేదు. జగన్ మీద ప్రేమ లేకపోతే చంద్రబాబు మీద ప్రేమతో వేసినట్టే. అప్పుడు సడన్ గా చంద్రబాబు గారి మీద నమ్మకం పెరిగింది ప్రజల్లో అని కూడా అనుకోవాలా? అంతే, ఖచ్చితంగా గెలిస్తే కనుక అంతే అనుకోవాలి. ప్రస్తుతానికైతే వాళ్ళు అటు వేసారని ఎవడు జడ్జిమెంట్ ఇవ్వట్లేదు కదా. అవును,
అంటే కంపేర్ చేసుకుంటారా నిజంగా ప్రజలు సూపర్ 6 లాంటివి ఎలా సాధ్యం అవుతాయి ఈయనే కాదన్నప్పుడు అని, లేదా బాబు గారు కాబట్టి చేస్తారు అనే నమ్మకం అన్న పుట్టుకొచ్చిందా? నేను మన నాన్నగారు చనిపోయిన టైంలో ఒక 50,000 రూపాయలు ఆయన బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. నేను ఆయనకి పంపిస్తే ఏదో కొనుక్కోమని చెప్పేసి అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన అది కొనకుండా ఎఫ్డి చేసి నన్ను దాంట్లో నామినీగా పెట్టారు. అందువల్ల ఆయన చనిపోయాక అది తీసుకోవడానికి నేను అక్కడికి వెళ్ళా బ్యాంక్కి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. పొద్దు నుండి సాయంత్రం దాకా అయ్యింది. వాడు బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే నాకు మధ్యాహ్నం 4 తర్వాత చూస్తామండి మీది ఇది, ఎందుకంటే సక్సెసర్ పాయింట్ కదా మీరు కాబట్టి అని చెప్పి ఆపాడు అనమాట. ఇక నాకు ఇంటికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాదు, నాకు పని అయిపోవాలి కదా. అక్కడే కూర్చున్నా, అక్కడే టిఫిన్ చేసి అక్కడే కూర్చున్నా. ఈ మహిళలదంతా చూసా పొద్దు నుండి సాయంత్రం దాకా. ఒక్కోళ్ళు ఎట్ట అడుగుతున్నారంటే, ఏమండి మేము ఇలాగ 50,000 వేసాము, వడ్డీ ఇందులో మాకేంది ₹2.80 వచ్చింది, ₹2.95 కదా రావాల్సింది అని అడుగుతున్నాడు. ఇంకొక ఆవిడ వచ్చింది, మేము 10 మందిని కలిసి 10 లక్షల రూపాయలు కదా మాకు రావాల్సింది, ఇందులో ₹3,285.15 ఎందుకు తగ్గింది అంటే, అమ్మ మీరు క్రిందటిసారి మీరు రుణమాఫీ దీనికి సంబంధించి అంటే మీ అకౌంట్ క్లోజ్ అయినప్పుడు ₹3,000 క్యారీ ఫార్వర్డ్కి ఒప్పుకున్నారు కదమ్మా, అప్పుడు కట్టలేదని అదమ్మా అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లో పడ్డ డబ్బుల విషయంలో 15 పైసలతో సహా లెక్క అడుగుతున్నారు. వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు చంద్రబాబు ఇచ్చే పథకం వల్ల ఎంత ప్రయోజనం వస్తుంది, జగన్ ఇచ్చే పథకం వల్ల ఎంత ప్రయోజనం ఉంది, తన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇంకోటి బాబు ఇస్తాడా ఇవ్వడా, బాబుని నమ్మే విషయంలో మహిళల విషయంలో మొన్ననే కావటం, లాంగ్ అయితే వేరు, మొన్ననే కావడం సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేతికి ఇస్తానని చెప్పినటువంటి దాంతో పాటుగా అంతకు ముందు మెయింటైన్ అయినటువంటి 0 వడ్డీ రుణాలు ఏవైతే ఇవ్వలేదో అవి కాస్త వ్యతిరేకత ఉంటుంది నా దృష్టిలో. చంద్రబాబుని నమ్మేటటువంటి సామాజిక వర్గాలు లేదా చంద్రబాబుని నమ్మే ఓటర్లు వాళ్ళు మాత్రం బాబిస్తాడని ఖచ్చితంగా నమ్ముతారు ఆ మహిళలు. వాళ్ళు ఇటుకి టిల్ట్ అవ్వాల్సిన వాళ్ళు కూడా అటే ఉంటారు కూటమి వైపు. కానీ వైసీపీకి ఓటేసే వాళ్ళు కానీ లేదా ఈ పథకాల తర్వాత వైసీపీకి టర్న్ అయిన వాళ్ళు మాత్రం తెలుగుదేశం పార్టీ వైపు టర్న్ అవుతారని నేను అనుకోవట్లా. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక 2% అంటే ఆషామాషి వ్యవహారం కాదా, అంత లైట్ తీసుకోవాల్సిన అంశం. ఎవరికి పెరిగింది ఓటు శాతం, ఎవరికి ప్రో అవుతుంది, ఎవరికి యాంటీ అవుతుంది చూద్దాం ఫైనల్గా ఫలితాలు వచ్చాక.